అనుకున్నది ఒక్కటి జరిగింది ఇంకోటి బోతా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. హలో ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ కుర్రోడ్ని. వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ న్యూ వ్లాగ్. ఇప్పటికి వచ్చేసి నా ఏజ్ వచ్చేసి ప్రజెంట్ 18 ఇయర్స్ మామ. ఈ 18 ఇయర్స్ ఏజ్లో నేను నా డ్రీమ్స్ ఏంటి, ఈ 18 ఇయర్స్ ఏజ్లో ఎన్ని కలలు కన్నానో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి మామ. సో ఫ్రెండ్స్, నా డ్రీమ్ నెంబర్ 1 చెప్తా వినండి. నా 6th క్లాస్లో నా డ్రీమ్ వచ్చేసి పెద్ద క్రికెటర్ సచిన్ తెండూల్కర్ క్రికెట్ ఆడాలని నా డ్రీమ్ మామ. సో 6th క్లాస్ కూడా అయిపోయింది మామ. 6th క్లాస్లో నా డ్రీమ్ క్రికెటర్ డ్రీమ్ అయితే కంప్లీట్ అయితే కాలే ఫ్రెండ్స్. బట్ మెల్లగా 9th క్లాస్ పోయిన తర్వాత నాకు పెద్ద డ్రీమ్ అయితే వచ్చింది, ఒక కంపెనీకి చైర్మన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవ్వాలని. సో ఈసారి వచ్చిన నా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డ్రీమ్ నా మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయింది మామ. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవ్వాల్సిందే అని 10th తర్వాత విజయవాడకి అయితే పోయినాయి మామ ఇంటర్కి. ఎందుకంటారా, జేఈఈ మెయిన్స్ అలాగే ఎంసెట్ క్రాక్ చేద్దామని. సో విజయవాడకి పోయినాను, గుడ్ మార్క్స్తో ఇంటర్ కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాము. బట్ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మామ, జేఈఈ మెయిన్స్ క్వాలిఫై కాలే, అలాగే ఎంసెట్ సీట్ రాలే. సో దాని తర్వాత నా లైఫ్లో పెద్ద డౌట్ మామ, బీటెక్ చెయ్యాలా వద్దా. సో నాకు జేఈఈ మెయిన్స్ అలాగే ఎంసెట్లో ర్యాంక్ అయితే రాలే మామ. అందుకోసం బీటెక్ చేయాలనే ఇంట్రెస్ట్ మొత్తం పోయింది మామ. సో మా ఫ్యామిలీ రిక్వెస్ట్ వల్ల మన లోకల్లో ఉన్న ఒక బీటెక్ కాలేజ్ అయితే జాయిన్ అయిపోయినామమ్మ. సో నేనైతే ఆల్రెడీ వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేసామమ్మ, డైలీ వ్లాగ్స్. సో నేను అనుకున్నది ఒకటి జరుగుతుంది ఇంకోటి. సో లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ గైస్.